హరిహర వీరమల్లు మొన్నే ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియోకి అంత రీచ్ లేదు. మరి ఈ వీడియోకి ఎంత రీచ్ ఉంటుంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. మే 9న సినిమా రాబోతుంది అనేటటువంటి వార్తలు అయితే నేను మీకు తెలియజేశా. చాలామంది ఫుల్ హ్యాపీ అనమాట. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా మారిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా. ఆయన పాలిటిక్స్లో గెలిచిన తర్వాత వచ్చేటటువంటి మొట్టమొదటి సినిమా. అప్పుడెప్పుడు రీమేకుల తర్వాత అంటే సరైనటువంటి సినిమా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి రాలా. ఇప్పుడు సరైనటువంటి సినిమా మే 9న రాబోతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోతున్నారు, వెయిట్ చేస్తున్నారు మే 9th ఎప్పుడు వస్తుందని. ఈ లోపులోనే మన ఆశల్లో అయితే బూడిద చల్లేశారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అవును, హరిహర వీరమల్లు సినిమా పోస్ట్పోన్ అయిపోయింది భయ్య. ఇది 100% అయిపోయినట్టే. మనకైతే ఇంకొక రోజుల్లో అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట పోస్ట్పోన్ అని. సో రిలీజ్ డేట్ ఎప్పుడు అనేటటువంటిది ఇంకా తెలియాల్సింది. ఇదైతే చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు పోస్ట్పోన్ అయింది, ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. చాలా డల్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక హరిహర వీరమల్లు మూవీ అనౌన్స్ అయ్యే 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల గ్యాప్లో నాకైతే నిజంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశా, పెళ్ళి అయిపోయింది, కొడుకు కూడా పుట్టిండు, అయినా కానీ సినిమా అయితే ఇంకా రాలా. నాకు తెలిసి ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యేసరికి మా బుడ్డిగాన్ని ఎత్తుకొని మన సలారోని ఎత్తుకొని ఆ హరిహర వీరమల్లుకి వెళ్తానేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలుగుతుందనమాట. ఇదైతే అసలు దరిద్రం. ఎందుకు పోస్ట్పోన్ అయింది అని అంటే ఈ మేలో ఉన్నటువంటి ఫ్లోటింగ్స్ అనమాట. చాలా సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నప్పటికీ మా పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తానంటే మిగిలిన సినిమాలు తప్పుకుంటాయి కాదంటలా. కానీ ఇది పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలి కాబట్టి, పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలంటే పోటీ ఉండకూడదు కాబట్టి ఈ సినిమాని కొద్దిగా 2 నెలలు ముందుకు వేయాలనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా మేలో చూసుకున్నట్లయితే హిట్ సినిమా ఉంది. హిట్ 3కి భయంకరమైనటువంటి హైప్ ఉంది తెలుగులో. వేరే లాంగ్వేజ్లో లేదులే కానీ వేరే లాంగ్వేజ్లో కూడా మ్యాక్సిమం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. అది కాక నానిది దసరా సినిమా వచ్చింది. దసరా సినిమా పాన్ ఇండియా లెవెల్లో బాగానే ఆడింది. రీసెంట్గా ది ప్యారడైజ్ గ్లిమ్స్ కూడా బాగా హల్చల్ని అయితే సృష్టించింది. అదేవిధంగా అందరూ కూడా నాని సినిమా కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. నాని సినిమా వస్తుంది. అది కాక మన సూర్యాది రెట్రో అనేటటువంటి సినిమా కూడా వస్తుంది. ఇది చూసుకున్నట్టయితే తమిళ్లో మరియు తెలుగులో రిలీజ్ అవుతుంది. కాబట్టి హరిహర వీరమల్లు ఏదైతే ఉందో ఓన్లీ తెలుగులో రిలీజ్ చేసేది కాదు, అటు తమిళ్లో కూడా రిలీజ్ చేయాలి, ఇటు వేరే వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలి. ఈ టైంలో ఇదే కాదు, ఇంకొన్ని సినిమాలు ఉన్నాయన్నమాట. హిందీలో కొన్ని సినిమాలు ఉన్నాయి, తెలుగులో కూడా మెయిన్ సినిమాలు అయితే వచ్చేస్తున్నాయి. ఈ రీజన్స్ వల్ల వీళ్ళైతే వెనక్కు తగ్గారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అదీగాక కొన్ని సీన్ల పట్ల ఇప్పుడు ఆ సినిమాని మొత్తాన్ని కూడా చిత్రీకరించేశారంట. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చిందంట, క్లైమాక్స్ కూడా కుదిరిందంట. కానీ పార్ట్ 2కి ఇచ్చేటటువంటి ఎండింగ్ డైరెక్టర్స్కి మూవీ మేకర్స్కి అంత సాటిస్ఫాక్షన్గా అనిపించట్లేదంట. దానివల్ల మళ్ళీ కొద్దిగా షూటింగ్ చేయాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉందంట. అదీగాక సినిమాలో మొత్తం 4 సాంగులు పెడదాం అనుకున్నారంట, కానీ 2 సాంగులు మట్టికే పెట్టారంట. ఇంకా 2 సాంగ్స్ అయితే షూటింగ్ చేయాలంట. దానికోసం పవన్ కళ్యాణ్ గారంట డేట్స్ ఇవ్వలేదంట. ఆయన డేట్స్ ఈ గ్యాప్లోని ఇచ్చేస్తాడు, ఈ గ్యాప్లోనే ఫిల్ చేసేద్దాం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఏ విధమైనటువంటి డేట్స్ ఇవ్వకపోవడంతో సినిమానైతే ముందుకు తీసుకెళ్లారనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. సో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రావచ్చు, జూన్ ఆర్ జూలై అప్పుడైనా వస్తుందా, అదైనా 100% క్లారిటీ ఉందా అంటే జూలైలో మ్యాక్సిమం సినిమా దిగేటటువంటి అవకాశం ఉంది. జూన్లో ఎందుకు రాదు అన్నానంటే జూన్లో కన్నప్ప సినిమా ఉంది. కన్నప్ప కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా మంచి హైప్ ఉంది. సో ఒకే టైంలో ఈ 2 సినిమాలు రిలీజ్ అయితే ఏదో ఒక సినిమాకి బొక్కొస్తుంది కాబట్టి జూన్లో కూడా వచ్చేటటువంటి అవకాశాలు లేవు. మ్యాక్సిమం జూలైలో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ఇదే అప్పుడు రిలీజ్ అయితే మరి ఓజీ ఎప్పుడు వస్తుంది, అసలు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉందా లేదా అనేటటువంటి డౌట్లు అయితే మీకు రావచ్చు. కొన్ని సినిమాలు ఉన్నాయి అవి వాష్ అవుట్ అయిపోయినాయి అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అదే ఉస్తాద్ భగత్ అని చెప్పి రిలీజ్ అయింది కదా, అది మ్యాక్సిమం వాష్ అవుట్ అయినట్టే. అదైతే ఇక వచ్చేటటువంటి అవకాశాలు అయితే లవ్వు అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే మెయిన్ సినిమాలు ఎక్కువ డబ్బులు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునేది ఈ హరిహర వీరమల్లుకి, ఈ ఓజీ సినిమాకి. దీనికే పవన్ కళ్యాణ్ గారు టైం ఇవ్వట్లేదు అని అంటే ఇక ఆ సినిమాకి ఇస్తాడు అని చెప్పి నేనైతే అనుకోలేదు. అది కాక అది పోలీసోడు సినిమా రీమేక్, అది రాకపోయినా ఎవరు బాధపడేటటువంటి ఇది లేనేలేదు. కానీ ఈ సినిమా రాకపోతే మట్టికి ఖచ్చితంగా బాధపడతారనమాట. మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది, ఏనా ఎమ్మెల్యేగా గెలవటం, డిప్యూటీ సీఎంగా మారిపోవటం వల్ల సినిమాలు రావట్లేదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మనలో ఉండాలన్నమాట డెడికేషన్ అనేటటువంటిది. ఎందుకు ఈ మాట అన్నంటే మన బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యేగా వండుకుంటా ప్రజాసేవ చేసుకుంటా
సినిమాలు కూడా తీస్తున్నారు. ఇయర్లీ 2 సినిమాలు అయితే మనకు అందిస్తున్నారు అనమాట. ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, అటు జనాలు కూడా బాగానే చూసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తూనే ఉన్నాడు. సో ఆయన డిప్యూటీ సీఎం బ్రో, ఆయన ఎమ్మెల్యే బ్రో, తేడా ఉంటుందంటే డెడికేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. దానికి ముందు నేనైతే ఎగ్జాంపుల్ చెప్పిన. ఇంకా సినిమాల్లో ఉండి రాజకీయం చేసే వాళ్ళు నాకైతే ఎవరూ కానరాలేదు. బాగా కానొచ్చింది అయితే బాలకృష్ణ గారు. ఇప్పుడు విజయ్ తలపతి గారు కూడా చేస్తారు అని చెప్పి బయట అయితే గట్టి వార్తలు వినపడుతున్నాయి. ముందు పూర్తిగా చూడండి, అర్థమైంది. హానెస్టీగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ముందు సినిమాలు ఇంట్రెస్ట్ లేవు. అసలు ఆ సినిమాల మీద ఆయనకు ఆసక్తే లేదు. ఆయన ఏంటంటే సనాతన ధర్మం మీద, ప్రజలకి సేవ చేసుకోవడం మీద, పదవుల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకుందనమాట. దానివల్ల ఈ విధంగా సినిమాల షూటింగ్కి రావటం, సినిమా షూటింగ్లో పాల్గొనటం ఆయనకైతే లేదు. దానివల్ల ఇక ఆపేస్తే బెటర్ ఏమో అనేటటువంటి నా ఫీలింగ్ అనమాట. మీకు కోపం అవచ్చు, నేను ఒకటి చెప్తాను వినండి. క్రికెట్లో నెంబర్ 1 ఎవరు? ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ అని అంటారు, కానీ వన్స్ ఆఫ్ ఆన్ ఏ టైం దే లివ్ ద గోస్ట్ అని ఇప్పుడు చాలామంది సిఎస్కేని ట్రోల్ చేస్తారు, సిఎస్కేని తిడతారు. సిఎస్కే ఓడిపోయిందంటే చాలు అందరూ ఫుల్ మీమ్స్ చేస్తారు, ధోని రిటైర్ అవ్వు, ధోని ఏంది ధోని క్రెడిట్స్ దొబ్బుతున్నాం అని చెప్పి చాలామంది ట్రోల్ చేయడం అయితే నేనైతే చూశాను అనమాట. కానీ ధోని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ రోజు కూడా క్రెడిట్స్ తీసుకోవాలా. తను గెలిచినా కానీ కప్పు వేరే వాళ్ళ చేతిలో పెట్టడం నాదేం లేదు. మొన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకునేటప్పుడు కూడా నాకు బదులు వేరే వాళ్ళకి ఇస్తే బాగుండేది, వాళ్ళిద్దరు బౌలింగ్ బాగా చేశారు, బ్యాటింగ్ బాగా చేశారు అని చెప్పి కూడా తను చెప్తారు అనమాట. తను క్రెడిట్లు తీసుకోడు, కానీ క్రెడిట్ తీసుకుంటాడు అని చెప్పి ట్రోల్ చేస్తారు. సిఎస్కేలో మొత్తం 10 మంది ప్లేయర్లు ఉన్నారు. 10 మందిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ధోని. ఈ ధోనిని పట్టుకుని ట్రోల్ చేస్తారు. ధోని ఆడాలి, ధోని ఆడలేదు, ధోని ఆడాలి, ధోని ఆడలేదు. ఈ 9 మంది గాజులు వేసుకొని కూర్చోలాగా, కానీ ఆ 9 మందిని ఎవరు కూడా పండించుకోరనమాట. కాబట్టి ధోని గారు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఆయన రిటైర్ అవ్వాలి. రిటైర్ అయిపోతే ఆయనకు ఆ రెస్పెక్ట్ అంతే ఉండదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి ఏ రేంజ్లో రెస్పెక్ట్ ఉందో, రికీ పాంటింగ్, ఈ విధంగా చాలా మందికి ఒక రేంజ్లో రెస్పెక్ట్ ఉంది. కానీ ఆ రెస్పెక్ట్ ఇప్పుడు ఎంఎస్ ధోని గారికి లేదు. దానికి గల కారణం ఏంటంటే ఆయన ఎప్పటికి కూడా ఆడుతాడు. ఆఫ్ కోర్స్ ఆయన వల్ల ఆడలేదు, ఇది ఎవడైనా ఒప్పుకోవాలన్నమాట. ఓకే, మొన్న బాత్తంలే ఒక 6లు బాత్తండు, 4లు బాత్తండు అంటే ఆయన మ్యాక్సిమం రిటైర్ అవ్వాలి. కానీ రిటైర్ అవ్వకుండా ఆడటం వల్ల ఆయన మీద ఈ లాక్డౌన్ కిడ్స్ అయ్యొచ్చు, ఈ పిల్ల బచ్చగాళ్ళు అయ్యొచ్చు, భయంకరంగా రోజు వస్తున్నారు. కాబట్టి ఏ టైంలో తప్పుకోవాలి అనేటటువంటిది కూడా తెలియాలి. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు, సినిమాలు తీయాలి అనేటటువంటి ఆసక్తి లేదు. ఇక సినిమాలు ఆపేస్తే ఈ ఓజీ ఒకటి, హరిహర వీరమలు ఎలాగోలా కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే ఈ రెండింటిలో ఏదో ఒకటి హిట్ అయినా ఇక పవన్ కళ్యాణ్ గారు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటే బాగుంటుంది అనేటటువంటిది నా 100% మంచి ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఆయన ఒక లెజెండరీ, సినిమాల్లో అయితే ఒక తోపు, ఆ తోపుగా ఎండ్ అయితేనే బాగుంటుంది అనమాట. మళ్ళీ మధ్యలో ఈ ఉస్తాద్ భగత్ సింగ్లు, ఈ రీమేక్ సినిమాలు, చెత్త సినిమాలతో వచ్చి ఆయన క్రేజ్ పోగొట్టుకోకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. ఇది అనమాట. క్లాస్ కొద్దిగా ఎక్కువైంది. సో నా ఒపీనియన్ అయితే నేను చెప్పే, మీ ఒపీనియన్ కూడా తప్పకుండా మీరు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తే బాగుంటుందా, సినిమాలు ఆపేస్తే బాగుంటుంది అనేటటువంటిది మీ హానెస్ట్ కామెంట్ కూడా తెలియజేయండి. నా ఒపీనియన్ అయితే ఇది, మీ ఒపీనియన్ చెప్పడంలో తప్పలేదనమాట. హరిహర వీరమల్లుని అయితే జూలైలో చూడబోతున్నా అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఓజీని అయితే ఇయర్లో ఎవడు అడగొద్దు, నెక్స్ట్ ఇయర్లో అయితే దాని గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.